जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Yes. Jai Janagama. 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 Vardilalim Jamakar like kyatta. Vardilalim Jamakar like kyatta. Vardilalim. Jai Janagama. 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 జనగామ ప్రజలకి మరియు జనగామ ఉద్యమకారులకి విద్యార్థులకు మరియు యువజన అన్ని వర్గాలకి జిల్లా కోసం ఒక స్వతంత్ర పోరాటం ఏ విధంగా అయితే పోరాడామో అంత గొప్పగా జనగామ జిల్లా కోసం 10 సంవత్సరాల క్రితం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అన్ని విద్యార్థి యువజన కుల సంఘాలు మహిళా సంఘాలు అన్ని జర్నలిస్టులు అందరూ కలిసి జనగామ జిల్లా సాధించుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల సంబరాలు అన్నది ఈ రోజు మనం అందరికీ తెలిసేలా జరగాలని ఈ రోజు ఎన్ఎంఆర్ గార్డెన్స్ లో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, అదేవిధంగా జనగామ జిల్లా కోసం జైలుకు వెళ్లిన ఉద్యమం చేసిన ప్రతి ఉద్యమకారునికి జనగామ జిల్లా జేఏసీ తరఫున పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై జనగామ. తొలగించాలి ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలి. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజా కళలు సాహిత్యం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రజా కళలు సాహిత్యం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ర్యాలీ వచ్చాడు ర్యాలీ
పాసు బస్సు ఎక్కిన బస్సు పాసు సీట్ల కూసున్నాక చిల్లి జోక్సు బస్సు ఎక్కిన బస్సు పాసు సీట్ల కూసున్నాక చిల్లి జోక్సు వాడు కాలేజీ పోరాడు బాయ్స్ నమస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. चलो बॉयज फ्रॉम दिस साइड దినోత్సవం అంతేకాకుండా జనగామ రచయితల సంఘం జరసం అంటాం మనం. ఈ జరసం ఆవిర్భవించి కూడా 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జనగామ జిల్లాలోని కవులు కళాకారులందరి యొక్క కవితలతోని ఒక చక్కటి సంకలనాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. పుస్తక ఆవిష్కరణ సభ ఈ రెండు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాయి. సో ఈనాటి ఈ జనగామ జిల్లా ఆవిర్భావ దినం మరియు జరసం 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనగామ పుర ప్రముఖులు, ప్రతిష్ఠిత వ్యక్తులు, ఉద్యమకారులు, వివిధ వృత్తులకు సంబంధించినటువంటి యొక్క మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ అదేవిధంగా వివిధ పాఠశాలలు మరియు కళాశాలల నుంచి విచ్చేసినటువంటి యొక్క విద్యార్థులందరికీ మరియు అక్కడి నుంచి ఇక్కడికి మరి వచ్చినటువంటి యొక్క వారి కళాశాలల ఉపాధ్యాయులు మరియు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు, ప్రస్తుతం మన జనగామ రచయితల సంఘం జరసం అధ్యక్షులు శ్రీ నక్కా సురేష్ గారిని మనందరి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వర్యులు, అదేవిధంగా సాగుబాటు పుస్తక ఆవిష్కర్త అయినటువంటి కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత, నేటి ముఖ్య అతిథి, కవి, కళాకారులు డాక్టర్ పసునూరి రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి కోరుతా ఉన్నాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమ గౌరవ అతిథి వర్యులు తెలంగాణ సాహితీ మరి జర్నలిస్ట్ అయినటువంటి శ్రీ కట్కోజుల ఆనందాచారి గారిని వేదిక మీదకి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి కవి సౌజన్య, పూర్వ సెనేట్ సభ్యులు, కాకతీయ యూనివర్సిటీ
కవి సౌజన్యగా పిలిచేటువంటి సీనియర్ కవులు శ్రీ లింగంపల్లి రామచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నా. శంకర్జీ వారిని వేదిక మీదకి తోడుకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ లింగంపల్లి రామచంద్ర గారు పూర్వ సెనెట్ సభ్యులు, కాకతీయ యూనివర్సిటీ. అదేవిధంగా ఈనాటి కార్యక్రమ ఆత్మీయ అతిథులు, మనమందరం చూస్తున్నటువంటి సాగుబాటు పుస్తక ఆవిష్కరణ జరిగిన తర్వాత ఆ పుస్తక సమీక్ష చేసేటువంటి సీనియర్ కవులు, మన పక్క ఆలేరు వాస్తవ్యులు శ్రీ పోరెడ్డి రంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా సాదిక్ ఫౌండేషన్ అధ్యక్షులు మహమ్మద్ సాదిక్ గారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సీనియర్ కళాకారులు జీవగిరి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ గుడికంతల కృష్ణ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మరో అతిథి మరియు వరంగల్ రచయితల సంఘం అధ్యక్షులు కవి రచయిత శ్రీ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు, వారు మరికొద్దిసేపట్లో కార్యక్రమంలో జాయిన్ అవుతారు. జరసం తిప్పారపు విజయ్ గారు, గౌరవనీయులు తిప్పారపు విజయ్ గారు, వారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ న్యాయవాదులు శ్రీ ఆలేటి సిద్ధిరాములు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీరామ్ శ్రీనివాస్ గారు, ప్రముఖ న్యాయవాదులు శ్రీరామ్ శ్రీనివాస్ గారు, వారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ప్రముఖ న్యాయవాదులు శ్రీ మంచాల రవీందర్ గారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కార్యక్రమాన్ని వారిని వేదిక మీద రావాల్సింది కోరుతాము. విద్యార్థి ఉద్యమం నుంచి స్టార్ట్ అయినటువంటి పోరాటం రాజకీయంగా, సామాజికంగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కదిలించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జనగామ జిల్లా పోరాటంలో భాగస్వామి అయి వారి ముందు వారి సంవత్సర కాలం పోరాటం చేసి జనగామ జిల్లాను సాధించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ జనగామ జిల్లా సాధించుకుని 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా మనం ఈరోజు జనగామ రచయితల సంఘం మరియు సోషల్ వాయిస్ ఫౌండేషన్ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఉమ్మడి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా జనగామ రచయితల సంఘం నుంచి అందరూ కవులు కలిసి రాసినటువంటి ఒక సంకలనాన్ని కూడా ఈ వేదిక మీద మనం ఆవిష్కరించుకోబోతున్నాము. దానికి మనందరం కూడా గర్వంగా సంతోషపడుతూ మనందరం గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే మనం జనగామ జిల్లా సాధించుకున్నదే మనందరి ఆరాటం, పోరాటం, మన యొక్క ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే మనం జనగామ జిల్లాను సాధించుకున్నామనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. 60 ఏళ్ళ రాష్ట్ర సాకారం కోసం 60 ఏళ్ళ ఆరాటం, మనందరి పోరాటం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అదేవిధంగా అదే స్ఫూర్తి ప్రముఖ న్యాయవాదులు శ్రీరామశ్రీ గారు, మంత్రి ప్రవీణ్ గారు, ఒక ముగ్గురు వేసి పనులు వస్తాయి. పెద్దలందరికీ ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ నాకు ఇచ్చినటువంటి అవకాశం లోపల ముఖ్యంగా
ఏ ప్రాంతమైనా కూడా అక్కడ ఉండేటువంటి సాహిత్యంతోని, కళలతోని, సంస్కృతితోని తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాయి. అందులో భాగంగా ఈ జనగామ జిల్లా కూడా నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి పరిపాలన సౌలభ్యం కోసము చిన్న జిల్లాలు ఏర్పడాలనేటువంటి ఒక సదాశయంతోని మరి 31 జిల్లాలుగా మొదట ఏర్పడిన తర్వాత అందులో జనగామ జిల్లాకు స్థానం లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఉండేటువంటి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఒకరేమిటి అందరూ కూడా ఇందులో భాగస్వాములై దాదాపుగా చాలా కాలం పోరాటం చేశారు ప్రత్యేక జనగామ జిల్లా కోసం. జనగామ ఎప్పుడు కూడా అంటే మనం కళ్యాణి చాళుక్యులు అంటే 10, 11, 12వ శతాబ్దం కాలం నుంచి ఇది 2వ రాజధానిగా వాళ్ళకు ఉన్నటువంటి నేల ఇది. ఆ తర్వాత మరి మనకు హైదరాబాద్ స్టేట్ లోపల ఇది గుల్షానాబాద్ డివిజన్ లోపల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతం జనగామ. చివరగా 1953 లోపల ఇది ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత నల్లగొండ నుంచి విడిపోయి ఇది వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. వరంగల్ జిల్లా నుంచి మళ్ళీ ఇది ఒక తాలూకాగా ఏర్పడడం, అటు చేర్యాల ఇటు జనగామ. ఈ జనగామ ఇట్లా అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడు తానే ఒక అస్తిత్వాన్ని ఎప్పుడు కోల్పోలేదు. ఎందుకంటే నిజానికి మా పక్కన ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాను పోల్చుకున్నప్పుడు ప్రాచీన కవుల లోపల చప్పున గుర్తుకొచ్చేటువంటి ఒక పాల్గొంటే సోమనాథుడు కావచ్చు, ఒక బొమ్మెర పోతన కావచ్చు, ఈ నేలపైనే వాళ్ళకు గౌరవ కవి మాత్రమే ప్రముఖంగా ఒప్పిస్తూ ఉంటాడు. కానీ జనగామ జిల్లా తీసుకున్నప్పుడు తెలంగాణలో బాగా సుప్రసిద్ధమైనటువంటి ప్రాచీన కవులు అయినటువంటి వాళ్ళ లోపల మనకు పాల్గొంటే సోమనాథుడు, బొమ్మెర పోతన, కొంచెం కాలం కిందికి వస్తే రంగరాజు కేశవరావు, ఇలాంటి గొప్ప గొప్ప ప్రాచీన కవులు మనకు అవుపిస్తూ ఉంటారు. అట్లా వాళ్ళందరూ కూడా ఎందుకంటే మరి పోతన పాల్గొంటే సోమనాథుడు జాను తెలుగు కావచ్చు లేదా ద్విపద కావచ్చు, విద్యార్థుల పాఠంలో వాళ్ళకు చదివే ఉంటారు. ద్విపద ప్రక్రియ తీసుకొచ్చినటువంటి ఆయన, దేశీ కవిత్వానికి బాధలు వేసినటువంటి ఆయన, తెలంగాణ కాదు తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శతకం అనేటువంటి వృషాధిక శతకం రాసినటువంటి కవి పాల్గొంటే సోమనాథుడు. అలాంటి అంటే దేశీయ కవిత్వానికి పట్టం కట్టినటువంటి కవిగా ఆయన మరి ఎంత గొప్పనటువంటి సాహిత్యాన్ని సృష్టించాడో మరి అందరికీ తెలుసు. అట్లాగే నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఉద్యమం నుంచి వచ్చింది దర్శనం, అందుచేత దానికి జీవితం ఉంది, రేపు కూడా నడిపించే జీవితం ఉంటుంది. జనగామ జిల్లాలో 1911 నుండి సాహిత్య సమావేశాలు మొదలైనాయి. 1930లో వైశ్య బాలమత సంఘం ఏర్పడి కావ్య ఆవిష్కరణలు మొట్టమొదటిసారిగా జరిపించడం జరిగింది. 10 మంది మహాకవులు జనగామ పట్టణంలో వారు రాసిన కావ్యాలను గానం చేయడం జరిగింది. నేను జనగామ పట్టణం వరకు 1911 నుండి 2010 వరకు ఉన్న ఈ 1 ఏళ్లలో జరిగిన సాహిత్య సమావేశాలను గ్రంథస్థం చేయడం జరిగింది. వివిధ రచయితల సంఘాలు, అందుచేత జనగామకు సాహిత్యకంగా ఎప్పటి నుండి ఈ ప్రత్యేకత ఉంది అనేది నేను అందులో చెప్పడం జరిగింది. ఈ జనగామ జిల్లా సాహిత్య చరిత్ర, మొట్టమొదటి సాహిత్య చరిత్ర కూడా రాసింది నేనే 1975 నుండి రాస్తూ వస్తూ ఉన్నాను. 2021లో మొదటి పుస్తకం అచ్చులు ఇచ్చినాను, 2వది అచ్చులో నడుస్తూ ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సురేష్ గారు ముందు మాట రాయడానికి నాకు అవకాశం ఇచ్చినారు. ఎందుకంటే వారు నాకు తమ్ముడు.
గారికి నాకు ఉన్నది సోదరత్వం. వారు ఖిలాఫ్ వారు పైరోజు దొంకి పోలీసుల అరాచకాన్ని నిలదీసిన వ్యక్తి గండి నాగరాజు. జీవై గిరిగా ఇక్కడ ఈ ప్రాంతం యొక్క సామాజిక సాహిత్యాలంతా కూడా వెలుగుది. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులం అని చెప్పేసి ఆనాడే కులాన్ని ప్రశ్నించినటువంటి జీవై గిరిగా కావచ్చు. ఆ పరంపరను మా కృష్ణ ఈ విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలు తయారవుతారు. మరి అట్లాంటి ఒక మహత్తరమైనటువంటి చారిత్రక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పోరాటాన్ని వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా చేసినటువంటి పోరాటం ఫలితంగానే జనగామ జిల్లా సాధించుకోవడం జరిగింది. మరి ఈ అవతరణ వేడుకలతో పాటు నా మిత్రులు సురేష్ గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరింపజేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ హిస్టారికల్ డేని ఇంత గొప్పగా నిర్వహించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ జిల్లాను రేపు మరింత గొప్పగా అద్భుతమైనటువంటి జిల్లాగా తయారు చేసుకోవడానికి నాయకత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్వతోముఖాభివృద్ధిగా డెవలప్ చేసుకోవడానికి ప్రణాళిక ఉన్నది. తెలంగాణలోనే ఒక ఆధిపత్యమైనటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది జనగామ జిల్లా అని చెప్పుకునేటటువంటి స్థాయిలో జనగామ నిలబడాలి అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి అట్లాంటి జనగామ జిల్లా కవులు కళాకారులని కన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో కూడా చరిత్ర ఉన్నది. ఎక్కడ చూసినా సాహిత్యం ఉన్నది, పోరాటం ఉన్నది. ఒక దొడ్డి కుర్రయ్య, ఒక చాకలి అయినమ్మ, ఒక బందగి, ఒక సర్వాయి పాపన్న, వీళ్ళంతా కూడా పోరాట యోధులుగా ఈ నేల మీద పుట్టినటువంటి మహానుభావులు. మరి వాళ్ళ యొక్క త్యాగం ఇవాళ వృధా కావద్దు అని చెప్పేసి అంటే ఈ చరిత్ర గర్వపడే విధంగా ఉండాలి. మన సాయుధ పోరాటానికి కూడా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కూడా ఆయుధ పట్టణాన్ని ఇచ్చింది ఈ జనగామ జిల్లా అనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మరి ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలుగా మనం గర్వపడాలి. ఈ చరిత్రను కాపాడుకోవాలి అంటే మనందరి మీద బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా జనగామ అభివృద్ధి కోసం పాటుపడాలి. పెద్దలు అన్న రాజన్న గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తన శక్తి మేరకు ప్రయత్నించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎంత పోరాటం జరిగిందో ఈ జనగామ జిల్లా కోసం కూడా అంత పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి పేరు పేరున జైవీలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రగతిని, ఈ యొక్క పోరాట గర్వాన్ని, ఈ యొక్క శౌర్యాన్ని, ఈ యొక్క పట్టుదలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు రాబోయే తరాలకి ఈ పోరాట వారసత్వాన్ని అందించాలి అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ సైలెంట్ గా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పాలగడ్డి ప్రవీణ్ అంబేద్కర్ భావజాలంతో తెలంగాణ ఉద్యమంలో, జనగామ జిల్లా ఉద్యమంలో గొప్ప పోరాటం చేసిన వ్యక్తి. అటువంటి అమరుడు ఎప్పటికీ బతికే ఉంటాడు, తన ఆశయాలు బతికే ఉంటాయని సువార్త గారికి తెలియజేస్తూ వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనగామ ఉద్దేశంతో ఇక్కడ పిల్లలు తీసుకోవడం రావడం జరిగింది. ఇది రాదు. అలాగే వివాహం యొక్క గొప్ప ఆలోచన మీరు వినాలే, జిల్లా ఉద్యమం ఎలా జరిగిందనేది వచ్చేటువంటి తరాలకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కళారంగ గణేష్ బాబయ్య గారికి జరుగుతున్నటువంటి సన్మానం మీ చప్పట్లతో వారిని వారి యొక్క హాస్పిటల్ కింద ఒకటి హాల్ ఉంటది. ఆ హాల్లో జరిగినటువంటి మీటింగ్స్ ఎన్నో, దాదాపు ఉద్యమ రచనకు సంబంధించినటువంటి అన్ని మూలాలు ఆ ప్లేస్ నుండే. జైలు జీవితాన్ని అనుభవించినటువంటి కవి, డిస్కవరీ మ్యాన్ గా జనగామ ఉద్యమకారులు కూడా రావాలి దగ్గరికి. రాజమోహన్ అందరూ చప్పట్లు గట్టిగా. పోలీసులు విద్యార్థులు ఉద్యమంలోకి వస్తున్నారంటే పిట్టల సురేష్ వల్లనే అని పిట్టల సురేష్ గా టార్గెట్ చేయడం, దాన్ని ఎన్నో రకాలుగా పోలీసుల నుండి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
మేము జైల్లో ఉన్నప్పుడు పోలీసులు మా మీద కొద్దిగా కఠినంగా ఉంటే వారు మేడసింహన్న గారికి రాజన్న గారి చేతుల మీద సన్మానం చేయాల్సిందిగా కోరుకొస్తారు. జోగంజయ్య గారికి గట్టిగా చెప్పడంలో ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ ఆపొద్దమ్మా, మీరు సపోర్ట్ ఆపొద్దు. మళ్ళీ తాటికొండ రాజన్న యువసేన అధ్యక్షుడిగా అందరు సపోర్ట్ కొట్టే సపోర్ట్ కొట్టాలి. ఎత్తివేయాలి. సంవత్సరాలు అయిన వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. ఇది అన్యాయం, దారుణం. వెంటనే వారి మీద కేసులు ఎత్తివేయాలని రచయితల సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వికాసంగా ముందుకు సాగాలని మీ వెంట మేము ఉంటామని మాకు చిన్నోడు పైన మేము ఉంటామని ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ చప్పట్లు గట్టిగా చప్పట్లు. ముఖ్యంగా కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, యువకులు వీరి యొక్క పాత్ర అనేది జనగామ జిల్లాలో. ఇంకొకటి చెప్పాలి, ఎందుకంటే ఇది చరిత్ర. జనగామ జిల్లా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణకు చరిత్ర ఉంటుంది, సాయుధ పోరాటానికి చరిత్ర ఉంటుంది. అలాగే జనగామ జిల్లా కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో రాజకీయ ప్రక్రియ ఎప్పుడైతే ఉద్యమం ద్వారా ఏది కావాలన్నా రాజకీయ ప్రక్రియ ద్వారానే మనకు సాధించుకుంటాం. రాజకీయ ప్రక్రియ స్టార్ట్ కాగానే మనకు అన్నిటి ద్వారా సహకరించి 5 మండలాలు, ఎందుకంటే నేను దానికి నేనే ప్రత్యేక సాక్షి. దయాకర్రావు గారి ఇంట్లో లెటర్ ప్యాడ్ ఇచ్చాడు, సంతకం పెట్టి లెటర్ ప్యాడ్ ఇచ్చాడు రాజధాని. దాని కింద 5 మండలాలు ఆయన తిరగకుంటారు. ఎందుకంటే ఏదైనా జనగామ ఉద్యమానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను, ఏదైనా రాసుకోవాలంటే ఆయన నియోజకవర్గంలోని 5 మండలాలను నేను జనగామ జిల్లా గురించి అనేది జనగామ జిల్లా ఏర్పాటు 5 మండలాలు ఇస్తాన్ని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ రాజయ్య గారు. ఇది 10 గంటలకే 10 గంటలకు సంతకం పెట్టించింది. 12 గంటల వరకు అక్కడ 1 మండలాలు నిరసనలు స్టార్ట్ అయ్యాయి. ఆ మండలాలు ఎట్లా రాజేస్తుంది అంటే వాటిని లెక్క చేయకుండా కూడా ఆయన చిత్తశుద్ధితో జనగామ జిల్లాగా నేతృత్వంలో ఏర్పాటులో కొంత పాత్ర వహిస్తుందని రాజయ్య గారు అది చరిత్రలో ఎప్పుడు నిలుస్తుంది కూడా. ఇంకా ఒకటి దురదృష్టం, 10 సంవత్సరాలు అయింది జిల్లా. 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఉద్యమకారులు కేసు మొన్న కూడా ఒక కేసు అయింది. అంతకుముందు కూడా చెప్పారు చాలా మంది. ఉన్న కేసులన్నీ వాటిని పూర్తిగా ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఈ వేదిక తరఫు నుంచి ప్రభుత్వానికి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి. ఇంకొకటి, జనగామ జిల్లా ఉద్యమంలో చాలా జైలు పోయారు. కొంతమంది ఆరోగ్యాలు, ముఖ్యంగా నాగరాజు ఎందుకంటే ఆ రాత్రి మేము పోలీస్ స్టేషన్కు ఎప్పుడే వెళ్ళాము. నాగరాజు గారు కింద కార్లు ఎప్పుడే ఆ రోజు నైట్లో పోయి నిరసన చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు చాలా మంది నియమకారులు కూడా ఈ రోజు ఆర్థికంగా అంటే ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అనేది వాటిని గుర్తించాలి, గుర్తించి వాటికి ఒక ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరుకున్నాను. ఇంకొకటి, 3వది జనగామ జిల్లా అభివృద్ధి. జనగామ జిల్లా వచ్చింది కానీ జనగామ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దానికి ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో మనం జనగామ జిల్లా నుంచి పోరాడాలి. కానీ అలాంటిది ఏం రాలేదు. ఒక మెడికల్ కాలేజీ కొన్ని వచ్చినాయి, కానీ ఇక్కడ చాలా రావాల్సింది. వాటి గురించి కూడా మనం ఉద్యమించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన
రామేశ్వర వచ్చాను కానీ మనకి ఈ సందర్భంగా చాలా సందర్భం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఉపేందర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ ఒక గద్దర్ పాట అంటే ఎంత ఊపు వస్తుందో అటువంటి పాట పాడడానికి మా గట్టగల్ల సంజీవ్ అన్న సిద్ధంగా ఉండు. మీరందరూ కూడా గడ్డ మనోజ్ కుమార్ గారు జిల్లా కోసం రాసినటువంటి క్యాసెట్ లో పాటలు రాసినటువంటి కవులు వీరంతా కవులను సాధారణంగా కోరుతున్నాం. అదే రకంగా అక్కడ సోమయ్య గారు మధ్య భుజేందర్ గారు కూడా వేదికకి రావాలి. కాపల మహేందర్ చిత్త ప్రిన్సిపల్ కూడా వేదికపైకి రావాలి. మళ్ళీ జనరల్ సంచారి అఫ్సర్ కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. దయచేసి ఇది 10 సంవత్సరాల జిల్లా సంబరం కాబట్టి ఉద్యమకారులందరూ అందరూ వాట్సాప్ త్వరగా కోడం కుమార్ సార్ గారిని వేదిక కోరుతున్నాం. ఉద్యమకారులు అందరితో గ్రూప్ ఫోటో ఉంటుంది కాబట్టి ఉద్యమకారులు అందరూ ఉండాలి. ఎవరు కూడా వెళ్ళకూడదు దయచేసి. అదేవిధంగా జనగామ జిల్లా ఉద్యమం జరుగుతున్న సమయంలో లింగాలగంపూర్ నుండి మేము బలంగా ఉద్యమాన్ని చేస్తామని మాకు తోడించిన వీరన్న గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. టిఆర్ఎస్ లో ఉంటూ నేను స్టూడెంట్స్ చప్పట్లు కొట్టకుండా మీకు కూడా పూర్వస్తాను కదా. చప్పట్లు కొట్టాక ఉన్న ఉద్యమకారులందరికీ అదొక గౌరవం. సంస్కారమే విన్నా సమాధాన గెలువగలనులే గడిచిన నాగతమంతా గుణపాఠం అనుకున్నా ఇరుగు పరుగున్న వాళ్ళని ఇష్టపడే గట్టగల సంజీవన్న ఒక పాట పాడతారు. సంజీవన్న అన్నా నువ్వు రాలే. ఓకే, ఈ సన్మానం ఆ పాట రాసినట్లయితే పాడింది నేను క్యాసెట్ లో. ఒకసారి ఆ జిల్లా ఆవిష్కరణ గురించి ఒకసారి పాట విన్నాం. గడిచిన నాగతమంతా గుణపాఠములే. వాస్తవంగా గెలువదలనే దిశలో మన జనగామ జిల్లా ఒరిగిందేమి ఆ నల్లకొండ జిల్లాలోన వరిగింది ఏమి లేక వరిగింది ఏమి లేక స్వతంత్ర కంటే ముందు రైలు నిలయమున్నట్టి ఓరు కళ్ళుతో పాటు మున్సిపాలిటైనట్టి అరరే గనగన మన జనగామ జిల్లా చేయగా పరిమళించరా తెలంగాణ రాష్ట్రములో కొత్త జిల్లాగా అవతరించరా. తెలంగాణ రాష్ట్రములో కొత్త జిల్లాగా అవతరించరా. రజాకారులను ఎదురొడ్డి పోరాటం చేసినట్టి వీరబైరాను పెళ్లి చాకలి ఐలమ్మను చూడు. వీరాబైరను పదిని చూడు చాకలి ఐలమ్మను చూడు. పాలకుర్తి సోమన్న బొమ్మెన పోతన్నలున్న సాహిత్యమాగానులు పరిమళించినటువంటి మన జనగామ జిల్లా చేయగా పరిమళించరా.
తెలంగాణ రాష్ట్రంలో అవతరించరా, తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా అవతరించరా, తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా అవతరించరా. సోషల్ వాయిస్ ఫౌండేషన్ మరియు జనగామ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఏర్పాటు అయి దిగ్విజయంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని జనగామ దశాబ్దోత్సవంలో భాగంగా ఆనాడు జనగామ జిల్లా సాధన కోసం రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, అదేవిధంగా విద్యావంతులు, ప్రత్యేకంగా డాక్టర్సు, అదేవిధంగా లాయర్సు, అన్నింటికంటే కవులు, కళాకారులు, యువత అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక జిల్లాను సాధించడానికి దాదాపు 500 పైచీలకు రిలే నిరాహార దీక్ష చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రకంగా కొట్లాడి పోరాడి మరి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి సాధించిన జిల్లా ఏదైనా ఉన్నదంటే అది జనగామ జిల్లా చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. జనగామ జిల్లా ఏర్పడడానికి పోరాటం చేసిన అనేక మంది ఉద్యమకారులకి పేరు పేరున శిరస్సు వచ్చి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. అంకిత భావంతో పోరాటం చేసిండు. జైలు సైతము లెక్క చేయకుండా జైళ్ళ పాలైనరు. పోలీసు దెబ్బలకు వెరవకుండా పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. అనేక సందర్భాలలో మరి ఆనాడు అమర నిరాదీక్ష కూడా సిద్ధపడే క్రమంలో మరి ఆనాడు నా ప్రభుత్వం దిగొచ్చి జనగామ జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేరడానికి మరి ఆనాడు 13 మండలాలు అంటే గుండాల మండలంతో కలిసి 13 మండలాలతో ముందేపడి తర్వాత కాలంలో గుండాల పోవడంతో ఈరోజు 12 మండలాలతో జనగామ జిల్లా దాదాపు 5,82,000 జనాభాతో ఈరోజు జనగామ జిల్లా వర్ధిల్లుతుంది. విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాలి, ఇది చరిత్ర, జనగామ జిల్లా చరిత్ర. మరి ఈ జనగామ జిల్లా చరిత్రలో రాజన్న డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ, డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ. ఎందుకు మాదిగ చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ జిల్లాల ఏర్పాట్లో కానీ ఎక్కడ ఏ ఉద్యోగం జరిగినా అది జిల్లా కోసమా, రాష్ట్ర కోసమా, కులం కోసమా ఏది జరిగినా కూడా 30 ఏళ్ల ఎంఆర్కేఎస్ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని అది ఎంత శాంతియుతంగా, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఎట్లయితే ముందుకు పోయిందో, ఏ ఉద్యమానికి అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఇక్కడ కూడా జనగామ ఉద్యమంలో కూడా జనగామ జిల్లా సాధనలో కూడా నా దళిత బిడ్డలు అత్యధికంగా ఉండాలని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. కవులు, కళాకారులు ఎక్కువ నా బిడ్డలు ఉన్నారు. దూరం కళాకారుల దగ్గరికి జాతీయ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ పోతున్నాడు కదా రాజయ్య, అక్కడ సోనియా గాంధీ మెసెంజర్ దగ్గరకు వస్తాడు, పిఏని దగ్గరకు వస్తాడు, సోనియా గాంధీని కల్పిస్తాడని చెప్తే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి సోనియా గాంధీతో మాట్లాడి ఒక మెసెంజర్ నా దగ్గరికి వస్తే సోనియా గాంధీ రిక్వెస్ట్ మేరకు ఆమె సోనియా గాంధీ గొప్పగా యూ లైక్ పీపుల్ టు కమింగ్ టు పాలిటిక్స్, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ. నీలాంటోడు రాజకీయాలకు వచ్చేది ఉంటే, నీ గురించి చాలా విన్నాం, కానీ నీలాంటోడు రాజకీయాలకు వచ్చేది ఉంటే ఇంకా గొప్పగా మరింత సేవ చేసడానికి అవకాశం ఉంటుంది. నన్ను నమ్ము, కాంగ్రెస్ పార్టీకి రా అని చెప్పేసి సోనియా గాంధీ గారు రిక్వెస్ట్ చేస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రికమెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరి దత్తాత్రేయ గారు, మన ఎన్టీ రామారావు, రమణ పోకుండా
వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగిందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే వైద్యం వృత్తినే వైద్యుడు నారాయణ హరి, వైద్యులు దేవుడితో సమానం. అంత పవిత్రమైన వృత్తిలో ఉండి రాజకీయాల కంపుకు రావడానికి ఇంతకుముందు మా అన్నంటుండే ఎట్లా భరిస్తున్నామన్న బాధ అంటే రాజకీయాల కంపులోకి వచ్చి మొత్తము ఏమంటారు కదా, మొత్తము 12 ఏళ్ళ అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తెలంగాణ ఉద్యమం వచ్చింది. మొత్తము తెలంగాణ ఉర్రూతనవుతుంది. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పిలుస్తున్నాడు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులను వదిలిపెట్టేసి రావాలి, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, కాలు పట్టుకొని గెలిపించుకుంటా తెలంగాణ సాధించుకుంటాం రమ్మంటే కేసీఆర్ గారు పిలుపునందుకొని మీకు అందరూ కూడా తెలుసు అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి గట్టి పోసలేక రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే రాజన్నకు తెలంగాణ రాజన్న పేరు, తెలంగాణ రాజన్నతో పాటు ఎక్కడ పోయినా పూలదండలే ముందు వరుసలో ఉన్నది నా మాదిగ బిడ్డని. ఎక్కడ పోయినా కూడా మాటొస్తుంది మా జిల్లాకు, రాజన్నొస్తుంది మా జిల్లాకు. ఎందుకంటే అంతకుముందు దండవరం ఒకసారి తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంటే స్పోర్ట్స్ పర్సన్ నుండి రెండోసారి తెలంగాణ మొత్తం తిరిగిన, మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి కేసీఆర్ గారు చేపట్టుకుని మొత్తం తెలంగాణ ఉద్యమంలో మూడోసారి తెలంగాణ మొత్తం తిరిగిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాలుగోసారి తెలంగాణ మొత్తము పిఎస్సీ నుండి మొదలుపెట్టి ఉస్మానియా హాస్పిటల్ వరకు హాస్పిటల్ ఇతరులకు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ రకంగా ప్రజలు గుర్తించే విధంగా వైద్య సేవలు అందించడం కాకుండా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి హెల్త్ యూనివర్సిటీ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఇవాళ వరంగల్కి వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆశీస్సులతో నేడు తెగించి భక్తి విక్రమార్కులాగా ఏమంటారు పట్టు వదిలిన విక్రమార్కులు లెక్క పట్టుబట్టి అలిగి మలిగి ఆఖరికి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి రాజన్న డాక్టర్ తాటికొండ రాజన్న వరంగల్ కేఎఫ్సి బిడ్డ ఇక్కడికి మాత్రమే హెల్త్ రావాలని చెప్పేసి ఈ రోజు నేను చచ్చిపోతా కావచ్చు హెల్త్ యూనివర్సిటీ ఉంది, అది రాజన్న పేరు మీద ఉంటుంది, అది ఒక మాదిగ బిడ్డ పేరు మీద ఉంటుందని కూడా నేను గర్వపడుతూ ఉన్నాను. అంతేకాదు 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పిల్లల డాక్టర్గా 23 కోట్లతో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 50 మంచాల మస్తు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వచ్చే వరకు నెలకు 31 పశువులను కాస్తే 31 రూపాయలు నా జీవితంలో మరి గొప్పగా సాధించిన జీతం, అది కష్టపడి సంపాదించిన జీతం. 6వ తరగతి 5వ తరగతి మొత్తం చదవలేదు, 6వ తరగతి జనవరి వరకు కూడా చదువుకోలే. అక్కడ మాకు ఒక టీచర్ ఇక్కడ అందరూ సన్మానం పొందిన టీచర్లు గాయకులు అందరూ కూడా కౌలు రకంలో మా టీచరు మళ్ళీ నేను పశువులాగా చెప్పండి వెనక్కి తీసుకొచ్చి రాజయ్యారు డాక్టర్ ఇంజనీర్ కావాలి మా అయ్యను దొరకబట్టి అరే ఏంటండి నీ కొడుకు మంచిగా చదివేదిరా డాక్టర్ ఇంజనీర్ కావాలి గుడ్ల కాడికి ఎందుకు పంపిస్తున్నారా అంటే మళ్ళీ ఆ సారు మాటలు సాధ్యం నేను మళ్ళీ గడిపోవడం స్టార్ట్ చేసిన. కానీ ఆ సమయంలో 31 రూపాయలు సంపాదిస్తున్నా కాబట్టి 7 గంటల పశువులు కాసిన మంది అయితే మళ్ళీ మాకు ఆర్థిక భారం పడుతుంది. నేను ఇంటికి పెద్ద 4 చిల్లర్లు, చివరికి తమ్ముడు 6, తర్వాత అమ్మ నాన్న 8 మంది బతకాలి ఒక 20 రూపాయల జీతంతో అని చెప్పేసి అందరు అయ్యలు బడికి పోమని పెడితే మా అయ్య బడికి వద్దని పెట్టిండు. బడికి పోదు బిడ్డ నీకు పెళ్లి చేస్తావు, ఇప్పుడు 31 రూపాయలు సంపాదిస్తున్నావు, మేడపిల్ల సిద్ధాంతం ఉన్నది, పెళ్లి చేస్తాను మంచిగా సంసారం చేసుకుని బిడ్డ అని చెప్పేసి 12 ఏళ్ళ వయసులో 13 ఏళ్ళ వయసులో పెళ్లి కోసం సిద్ధపడే పరిస్థితిలో ఒక డ్రాప్ అవుట్ స్టూడెంట్ గా ఒక ఉపాధ్యాయుడి సహకార భాషలతో విద్యను మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ రావడం, మేనరికం సంబంధాలను తప్పించుకోవడం, బాల కార్మికుల నుండి బయటికి రావడం, డ్రాప్ అవుట్ స్టూడెంట్ గా మళ్ళీ 6వ తరగతి మొత్తము
చెప్పిన వరకే చదివి అక్కడ నుండి ఎక్కడ ఆగలే చదువు. అక్కడ మొదలుపెట్టిన పసలంగా వదిలిపెట్టేసి బండకు పోయిన తర్వాత ఎంబీబీఎస్ 157 మార్కులతోటి ఉస్మానియా దాఖలు ఉన్న కూడా కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఎంసెట్లో సీటు, ఎంబీబీఎస్ యూనివర్సిటీ 3rd ర్యాంక్ రావడం, పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్ రావడం, తర్వాత 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన కాదని వదిలిపెట్టేసి కాదని వరంగల్ జిల్లా మొత్తంలో కాదు ఉత్తర తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి మొట్టమొదటిసారిగా పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి దాదాపు 18 లక్షల మంది పిల్లలను డే అండ్ నైట్ దినము రాత్రులు కూడా చూడడం జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని చెప్పేసి ఆ రకంగా మరి ప్రభుత్వ ఉద్యోగం కాదని ప్రైవేట్ రంగంలో సిద్ధమై నా జాతి కోసం 1994 ఈదుమూడులో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉంటే మన బిడ్డ కృష్ణమాదిగా నాయకత్వంలో మనందరూ కూడా తెలుసు తెలంగాణ మరి ఆనాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మొదలుపెట్టి అందరికంటే విద్యావంతులు డాక్టర్లు ఎవరు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నేను ఒక్కడినే నా జాతి కోసం, నా మాదిగ జాతి కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం మాదిగోడు కూడా డాక్టర్ ఉన్నాడు చూడు అని చెప్పే విధంగా మరి నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులం తెలిసిన తర్వాతనే నా దవాఖానకు రండి బాగుపడండి లేకపోతే చావండి అని చెప్పేసి మాదిగ కులాన్ని ఎత్తుకొని వరంగల్ జిల్లాలో 45 మంది పిల్లల డాక్టర్నా ఎవరు ముట్టకుండా ఒక ముట్టిండు రాజన్ అంటే అస్తవాసి భక్తు పోవాల్సిందే అన్నాక తీసుకురావడం వల్ల ఆ రకంగా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించి అస్తవాసి అంటే రాజన్న ఒక కేసు కుట్టుకుంటే రాత్రి భవన్లు పేషెంట్ దగ్గర ఉండి అనేక రకాల సేవ చేసి చచ్చిపోయే చిన్న పిల్లగాని నోట్లో నోరు పెట్టి కులం చూడకుండా మతం చూడకుండా వాసన వస్తుందా నోరెట్టుంది ఏమి చూడకుండా అనేక మందికి మౌత్ డెస్పిరేషన్ ఇచ్చి గుండెకు సూదులు ఇచ్చి ఆక్సిజన్ పెట్టి బతికించి వీటిలో ఎన్నో రకాల సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ ఉన్న నేను రాజకీయాలకు రాగబడ్డా ఎన్టీ రామారావు వచ్చిండు టీడీపీకి రమ్మంటే పోలే, దత్తాత్రేయ వచ్చిండు బీజేపీకి రమ్మంటే పోలే. 97లో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజయాలు కాంగ్రెస్ రావాలి అప్పటికి నేను ఎంఆర్పిఎస్ లో తెలంగాణ కన్వీనర్గా కో-కన్వీనర్గా పనిచేసి మాదిగా మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా కృష్ణమాలకు అండదండ ఉండి 94 నుండి 97 వరకు మరి మొత్తం కూడా ప్రాంతం అంతా తిరగడమే కాకుండా ఐ ప్రౌడ్ టు సే నా జాతి కోసము ఆ రోజు 96-97లో 7 లక్షల రూపాయలు ఆ రోజు మరి మరిపడ బంగారు నుంచి ఆరేడు వరకు పాదయాత్ర మొత్తం ఖర్చు నా జాతి కోసం నేను పెట్టిందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆ 7 లక్షలు పెట్టేది ఉంటే గోడగిన 140 ఎకరాలు వస్తుండే 5,000 ఎకరం అప్పుడు 5,000 ఎకరం నా జాతి కోసం ఆ రోజు ఆ రకంగా ఖర్చు పెట్టాను. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి గడగడ మా సంజీవ మరి ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ నా బిడ్డ నా దళిత బిడ్డ కాబట్టి అప్పటికప్పుడు హాస్పిటల్తో మళ్ళీ అప్పుడప్పుడు పాట మనసులో లేకుండా కూడా వారు మన మీద వేదిక మీదకి వచ్చి భావాలతో పాడి ఈరోజు అన్ని ప్రాంతంలో గొప్ప పేరు తీసుకున్న కవి గాయకుడు తమ్ముడు ఘటనగా చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే సంజీవ గురించి ఎందుకు చెప్తుందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దళిత బిడ్డలు ధూమ్ధాం కళాకారుల పేరుతోటి కేసీఆర్ ఉద్యమంలో రథసారంగా రాకముందు 3 గంటలు ఆ సభను అట్లే కూర్చునబెట్టి ఆడుతూ పాడుతూ అందులో మరి కవులు కళాకారులు ప్రత్యేకంగా పాట రాసిన వాళ్ళు నా మాదిరి బిడ్డలే, పాట పాడిన వాళ్ళు నా మాదిరి బిడ్డలే, పాటకు డప్పు కొట్టు ప్రత్యేకంగా రాజు మంగళపల్లి ఎంతో గొప్పగా ఆర్గనైజ్ చేసి ఇంత చక్కటి కార్యక్రమం అంత చిన్న వయసు వాడు జనగామ జాగ్రత్తలు తీసుకొచ్చి ఒక్కరిగా మొదలుపెట్టి అందరికీ ఒక్కరి చేసి గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. చివరికి అన్నేసుకుంటూ నన్నేసుకుంటే ఆఖరికి నేను వచ్చిన ఈ ఉద్యమానికి నేను ముందంటే 50 రోజులు 500 రోజులు దీక్ష చేస్తున్న క్రమంలో I was the first డిప్యూటీ సీఎం తెలంగాణ June 2nd
2014 తెలంగాణ రాష్ట్ర అవతరణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి తరువాత ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ తాడికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రావడానికి ఇంతకుముందు మండలంలో అందరూ పైన కూర్చున్నారు. అట్లుండే రాజధానికి ఏం కష్టాలు ఇన్ని కష్టాలు ఉంటాయా అన్నాడు. బంగారానికి వేడికి రావాలంటే మంటలో ఎట్లయితే ఖాళీ 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 ఎంత ఎక్కువసేపు కాలితే అంత మెరుగు వస్తుంది బంగారానికి. అంత గొప్పగా ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందు మరి మాట్లాడడానికి ఆ దేవుడి రూపంలో ఉన్న మీరు ఈ అవకాశము రావడం అంటే నాట్ దర్శకుడు. ఇది అందరికైనా రాలే. ఎక్కడో పల్లెటూరులో మార్గవాడలో అయ్యప్ప చదువుకోలే, అన్నదమ్ములు చదువుకోలే, చుట్టాలందరూ ఎప్పుడు చదువుకోలే. కానీ మా అయ్య కష్టపడి బాలేరుగా పశువుల కాపరిగా ఉన్న మా నాన్న, జీతగాడిగా ఉన్న నాన్న నన్ను కష్టపడి చదివిస్తే 5వ తరగతి 6వ తరగతి నేను చదువుకోలే. దయచేసి విద్యార్థులందరూ కూడా మీ జీవితంలో ఒక లెసన్ గా దీన్ని తీసుకోవాల్సిందిగా ఉంటున్నా. రాజన్న మస్తు దూది కట్టుకున్నాడు, మంచిగా పెద్ద 50 లక్షల కార్లు వచ్చిండు. బహుశా ఎక్కడ ఏ భవనంలో కూర్చుంటాడో, ఏ వేడ విద్యార్థులు కూర్చుంటాడో అయ్యమ్మ గొప్పగా చదువుకుంటాడు అనుకుంటాడు. మా అయ్యమ్మ చదువుకోలే. నన్ను పశువుల రాష్ట్రానికి 5వ తరగతిలో 12 ఏళ్ల వయసులో 31 పశువుల కాపరి నేను. అదంతా క్యాటిల్ బాల కార్మికుడిని. ఊర పశువులు మా తాత కాస్తే మా తాతతో పాటు నేను కూడా పశువుల కాస్తున్నాను. మా తాత 23 పశువుల కాస్తే నేను 31 పశువులు 12 ఏళ్ల వయసులో కమిట్మెంట్ టు జాబ్ ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం నేను చేయగలను, నేను మాత్రమే చేయగలను అని చెప్పేసి 5వ తరగతిలోనే అయ్య నుంచి జీతాన్ని అయ్యకు మా తాతకి 23 పశువులు కాస్తే 23, మా నాన్న తూమడంలో జీతగాడంటే 20 రూపాయలు. నేను అంటే మన గుణానికి, మన పేరుకు, మన త్యాగానికి స్వార్థకత ఉండాలి. అప్పుడే జనవరిలో 25వ తారీఖు కారణం ఏదైనప్పటికీ ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా ఆనాడు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా తెలంగాణ జిల్లా పట్టుకున్న ఆనాడు త్యాగం చేసిన రెండోసారి ఉప ముఖ్యమంత్రి పోయినా పర్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం నేను మీతోనే పనిచేస్తా అని చెప్పేసి రెండోసారి త్యాగం చేసిన. ఆ రకంగా చేసే క్రమంలోనే తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, జనగామ ఉద్యమం జరుగుతూ ఉంది. ఉప ముఖ్యమంత్రి అప్పటికి పోయింది అది. అయినా కూడా మన వాళ్ళందరూ కూడా డాక్టర్ రాజమౌళి, ప్రత్యేకంగా డాక్టర్ రాజమౌళి, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ సుధాకర్, వీళ్ళు ముగ్గురు నా ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు లీడ్ తీసుకొని ఇక్కడ ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన జాయింట్ నాయకులు అందరూ కూడా కలిసి వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి ఉద్యోగం చేయడానికి నాకు అవకాశం వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న గ్రామాలు అభివృద్ధికి సోపానాలు అన్నాడు. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ఎప్పటిలో అభివృద్ధి వరుసలో ముందుండవలసిన జనగామ కొంతమంది స్వార్థ పనుల వల్ల ఎన్నుకబడ్డది. జనగామ రావాలంటే ఎందుకంటే అన్నిటికంటే అభివృద్ధి వరంగల్ జిల్లాలో మొత్తం తాలూకా మున్సిపాలిటీ ఉన్నది జనగామ. ఆ రకంగా జనగామకు మొదటి స్థానం దక్కవలసింది. కారణాలు ఏమైనా కూడా నేను అప్పటివరకు స్టడీ చేస్తే అన్ని అర్హతలు ఉన్నా కూడా స్వార్థంతో కొన్ని మండలాలు పక్కన పోవడంతో ఇక్కడ జనాభా లేదు, 3 లక్షలు దాటట్లేదు. కొన్ని ఇక్కడ ఉన్నాయి 4 మండలాలే జనగామలో ఉన్నాయి. దయాకర్రావు గారు కష్టపడితే 3 మండలాలు ఇచ్చింది. ఎక్కువ జనాభా సరిపోతుంది అనే ఉద్దేశంతో సావులో తలబెట్టి నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి 5 మండలాలను జఫర్గఢ్, స్టేషన్ గన్పూర్, చిల్పూర్, రఘునాథపల్లి, లింగాపురం 5 మండలాలు కలపడం వల్ల ఈరోజు 5,82,000
82,000 జనాభాలో దాదాపు 40%, 40% భూములు మాయ ఎక్కువ, మండలాలు మాయ ఎక్కువ, చెరువులు మాయ ఎక్కువ, పంట మాయ ఎక్కువ, ఒడ్లు మాయ ఎక్కువ, చెల్లెల సాపలు కూడా మాయ ఎక్కువ. గడపడానికి గడపడి వాడు మొదటి వాడు కూడా అన్నట్టు గడపడం ఎన్ని కష్టాలు పడ్డదో మరి కాల్పులు ఎప్పుడు తీసుకుని జనగా బయటపడ్డది. నా సహచరుడు డిప్యూటీ సీఎం ఉండి అప్పుడు ఒకటి చెప్తున్న డిప్యూటీ సీఎం గా కడియం శ్రేణి ఉండి జనగాకు వ్యతిరేకంగా జాతని వ్యతిరేకంగా పోరాటం చేసి అడుగడుగున నన్ను కష్టపెట్టడమే కాకుండా మరి నన్ను గ్రామాలకు లేకుండా మండలాలలో మరి గురేసి డిస్ట్రిబ్యూటర్ అనేక రకాలుగా కష్టపడితే నేను మొక్కబడి జనగాం అన్నట్టు నా లింగాల గడపడంలో పోరాటం మొదలుపెట్టించిన, రగడపల్లిలో పోరాటం మొదలెట్టించిన, మండలాల నుంచి తీర్మానాలు చేయించిన, ఏదైతే అనుకున్న వాళ్ళు నెరవేరాలంటే వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మిగిలిపోవాలి. తెలంగాణ రాష్ట్రం రావడానికి మళ్ళీ ఉద్యోగులు తొలి తెలుగుగా ఆనాడు సదాలక్ష్మి తొలి ఉద్యోగంలో మాదిగా బిడ్డ సదాలక్ష్మి ఆనాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యోగులు తొలి తెలుగుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు వరుసలో ఉన్నామో జనగాం కోసం కూడా ఉండాలి. జనగాం ఉన్నంత కాలము నన్ను గుర్తుంచుకోవాలనే ఆలోచనతో జనగాం కోసం నా రాజకీయ భవిష్యత్తును కూడా పడక పెట్టి ఇలా జనగాం సాధించుకున్నామంటే నాది అంత జనగాం ఉంటున్నంత కాలంతో నేనున్నా. వీళ్ళనే ఇక్కడ కూర్చుకోలేదని నిజం చెప్పాలంటే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.